కోడిపిల్లలు పుట్టిన మొదటి 2 రోజుల్లో బెల్లం నీళ్ళే ఎందుకివ్వాలి? ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడగలమా? అసలు బెల్లం నీళ్ళే ఎందుకివ్వాలన్న విషయం ఈ వీడియోలో చూడండి. మనం గమనించినట్లయితే కోడిపిల్ల గుడ్డులో ఉన్నప్పుడే 24 గంటలకి సరిపడా శక్తిని నిల్వ చేసుకోవడానికి గుడ్డులో ఉన్నప్పుడే పచ్చసొన ద్వారా దాని శక్తినైతే కూడగట్టుకుంటుంది. కానీ కోడిపిల్లలు అనేవి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం బెల్లం అనేది ఏదైతే ఉందో దాంట్లో సహజంగానే గ్లూకోజ్, ఐరన్ లాంటివి ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఈ బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల వాటికి ఎనర్జీ అయితే సరిపోను ఉంటుందన్నమాట. అవి కూడా మొదటి 2 రోజులు లైట్గా శుభ్రమైన నీళ్ళైతే తీసుకుని బెల్లం ఉండలేం లేకుండా చక్కగా వాటర్ డిప్పింగ్ లాగా ఉండి ఆ వాటర్ అయితే మనం సప్లై అయితే చేసుకోవాలి. మనకి బెల్లం వాటర్ అనేవి చిక్కగా అయితే ఉండకూడదు అనమాట. చిక్కగా ఉండడం వల్ల వాటికి మోషన్స్ అనేవి అవుతాయి అనమాట. ఏ బెల్లం వాటర్ అయినా ఇచ్చుకోవచ్చు, కాకుంటే మనం తాటి బెల్లం అంటారు కదా, ఆ బెల్లం వాటర్ ఇస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుందంట.